మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు ఒకసారి చూసే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన స్ఫూర్తి న్యూస్లో వచ్చే ప్రతి వార్త ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావండి. మేము కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దాం. అందుకోసం మీరు చేయాల్సింది 8919793547 నెంబర్కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వండి మిత్రులారా. ఈనాటి కాంగ్రెస్ పార్టీ పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ 10 ఏళ్ల పాలన అనంతరం కాంగ్రెస్ పార్టీ పాలన అధికారంలోకి రావాలని చెప్పి నాడు ఉద్యమకారులు కానీ, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నికార్సైన కార్యకర్తలు కానీ, మరోవైపు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ఎందుకంటే ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీ ఓడిపోవాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావద్దు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల దౌర్జన్యం కావచ్చు, లేదంటే భూముల ఆక్రమణ కావచ్చు, అది వార్డు మెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే మంత్రుల వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూ ఆక్రమణ చేస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావద్దు అనే కోణంలో తెలంగాణ సమాజం అంతా భావించింది. అందులో బీజేపీ నాయకత్వం కూడా కీలక పాత్ర వహించడం జరిగింది. అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ సమర్థవంతంగా పార్టీని నడిపించడం, బీజేపీ పార్టీకి 30 వరకు ఎమ్మెల్యే స్థానాలు వస్తాయన్న నేపథ్యంలో 30-20 స్థానాలు వచ్చినా కానీ బీజేపీ పార్టీ అధికారంలోకి రాదు కాబట్టి ఆయన తొలగిస్తేనే బీజేపీ స్థానాలు తగ్గి కాంగ్రెస్ పార్టీకి మెరుగైన స్థానాలు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే బీజేపీ పార్టీ పైన, నరేంద్ర మోడీ పైన, ప్రధానమంత్రి పైన విమర్శలు చేయడం జరుగుతుంది. ఇక ఇతర రాష్ట్రాలకు వీలైన దుకాణాలు ఓపెన్ చేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీగా మార్చడం జరిగింది టీఆర్ఎస్ పార్టీని. కాబట్టి కేసీఆర్ ని ఖతం చేయాలనే కోణంలో బీజేపీ పార్టీ కూడా పరోక్షంగా సహకరించడం జరిగింది. మరోవైపు తెలంగాణ సమాజం అంతా కూడా ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీ జెండాను గల్లీలో పాతినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలని కంకణబద్ధంగా పనిచేయడం జరిగింది. కారణం ఏంటంటే 10 ఏళ్ల నిరంకుశ పాలన, కష్టపడి పనిచేసిన ఎవరికి కూడా పదవులు రాకపోవడం, ఈ వైసీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, ఇతర పార్టీల నుంచి వచ్చిన, బీఎస్పీ నుంచి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు వచ్చినాయి తప్ప టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో నికార్సైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, ఉద్యమకారులు ఎవరికి కూడా పదవులు రాలేదు. కాబట్టి ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనితనం ఎట్లా ఉందనంటే, అంటే అన్ని వర్గాల ప్రజలు ఏం కోరుకోవడం జరిగిందంటే కేసీఆర్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి మరోసారి కావద్దు, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావద్దని పనిచేసిన ఈ నేపథ్యంలో జీవితంలో కాంగ్రెస్ పార్టీకి ఓటైన వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే కేసీఆర్ మీద ఉన్నటువంటి కోపం, ఆగ్రహం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, తీసుకున్న నిర్ణయాలు మాత్రం అసబద్ధంగా ఉన్నాయి. కేసీఆర్ పాలనని ఈరోజు మరిపించే విధంగా ఉన్నాయి. అంటే ఎట్లా అంటే అవినీతి అక్రమాల్లో అనేది పక్కన పెడితే తీసుకున్న నిర్ణయాలు, హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన చేయాలి, మూసీ నది సుందరీకరణ చేయాలని చెప్పి పేదల ఇళ్లను కూల్చడం అనేది ఒకటి. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయం కావచ్చు, నిన్న మొన్న జరిగినటువంటి శారదాపీఠానికి సంబంధించిన శారదాపీఠాన్ని కూల్చే క్రమం కావచ్చు, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి పేదల ఇండ్లను, భూదాన్ భూములకు సంబంధించి ఇండ్లను కట్టుకున్న ప్రజలు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ ఇండ్లను కూల్చడం కావచ్చు, ఇవన్నీ నిర్ణయాలు అంటే ముందస్తుగా తీసుకోవడం, ప్రజల నుంచి, ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వచ్చిన క్రమంలో ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం అనే కోణంలో వేలాది రూపాయలు, 100,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పి గప్పాలు కొడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. కానీ గాంధీకి సంబంధించిన మునిమనుడు అంటున్నాడు, అరే పేదల ఇండ్లను కూల్చి మా తాత విగ్రహం కడితేనా, ఇప్పుడు కనుక ఆయన బతుకుంటే ఆయన ఒప్పుకుంటాడు కాదరా దద్దమ్మలారా, మీ రాజకీయ పార్టీల కోసం, మీ ప్రలోభాల కోసం, మీ ఓట్ల కోసం మా తాత విగ్రహం కడతా అని చెప్పి ఆయనని ఎందుకు బదనాం చేస్తున్నారని చెప్పి ఆయన అలా మునిమనుడు మాట్లాడడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మేము చరిత్ర సృష్టించాలి, ప్రపంచంలో మహాత్మా గాంధీ విగ్రహం ఎక్కడ లేని విధంగా అతిపెద్ద ఎత్తుగా, అత్యంత ఎత్తుగా మేము నిర్మించాలి, మేము రికార్డు నెలకొల్పాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు. మాకు రికార్డులు కావాలి తప్ప పేదల ఇంట్లో ఎక్కడైతే మాకెందుకు, బహుజన వర్గాలు ఎక్కడైతే మాకెందుకు, బీసీలు ఎక్కడ వస్తే మాకెందుకు, ఎస్టీలు ఎక్కడ వస్తే మాకెందుకు, ఎస్సీలు ఎక్కడ వస్తే మాకెందుకు, ఆ వర్గాల ఓట్లు మాత్రమే కావాలి. ఎన్నికల సమయంలో వాళ్ళకు ఫ్రీ బస్ ఇస్తాము, మహిళలకి రేషన్లు ఇస్తాము, 500లకు సిలిండర్ ఇస్తాము, ఇంకా 2,500 ఇస్తామని చెప్తివి, స్కూటీలు ఇస్తామని చెప్తివి. వాళ్ళకి ఎన్నికల సమయంలో ఉచిత హామీలు సరిపోతాయి, దాంట్లోకి బతుకుతారు వాళ్ళు అంతే తప్ప వీళ్ళకు పాలన కానీ, రాజ్యాధికారం కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఉద్యోగం కానీ వీళ్ళకి అవసరం లేదు. మేము పాలించేటోళ్ళం,
వాళ్ళు పాలకులు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ముఖ్యమంత్రి భావించడం జరుగుతుంది. కేసీఆర్ కూడా గినకంటే ఎక్కువ గప్పాలు కొట్టిండు. ఏమైంది, ఫామ్ హౌస్ లో పండుకున్నాడు, లేవని కూడా చేదెత్తలేదు. కేసీఆర్ పని కూడా 2.5 ఏళ్ల తర్వాత రేవంత్ రెడ్డి పని కూడా కేసీఆర్ మాదిరే కావడం ఖాయం. మళ్ళీ జీవితంలో కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న ఆశ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకే లేకుండా చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి పాలన. చూద్దాం, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ముందుకు వెనుకకి ఊసరవీలు లేక ఇట్లా ఇట్లా అంటుంది బండి ముందరికి. అంటే ఊసరవీలు అడుగు ఒక అడుగు వేయనిక 5-6 సార్లు ఇట్లా ఇట్లా ఊగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం తీసుకోనిక గిట్టనే చేస్తుంది. శారదా పీఠానికి సంబంధించిన ఆ పీఠం భూములను కూల్చాలనుకున్నది. ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటన కావచ్చు, హైదరాబాద్ మూసి ప్రక్షాళన, ఇవాళనేమో గాంధీ విగ్రహం ఏర్పాటు. ఎందుకు గాంధీ విగ్రహం ఏర్పాటు? గల్లీ గల్లీలో గాంధీ విగ్రహాలు ఉన్నాయి, ఊరూర్లో గాంధీ విగ్రహాలు ఉన్నాయి, ప్రతి చౌరస్తా గాంధీ విగ్రహం ఉన్నాయి. దేశంలోనే కాదురా, ప్రపంచంలో ఉన్నాయి గాంధీ విగ్రహాలు. ప్రపంచ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు అమెరికా, మాజీ అంటే ప్రపంచంలో నెంబర్ 1 దేశమైనటువంటి అమెరికాలో మాజీ అధ్యక్షుడు పనిచేసినటువంటి బరాక్ ఒబామా నాకు మహాత్మా గాంధీ ఆదర్శం అని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పిండు. ప్రపంచానికి ఆదర్శమైనటువంటి మహాత్మా గాంధీ విగ్రహం ఇలా హైదరాబాద్లో పెట్టి సాధించేది ఎందుకు కాంగ్రెస్ పార్టీ అని ఒకసారి చెప్పాలి. టీడీపీకి కాంగ్రెస్ సంబంధించిన నాయకుడైనా అక్కడిక్కడ 2 పేదల ప్రజలు ఇండ్లు కూలబడతా. అంటే పేదల ప్రజలు అంటే ఇలా కులానికి సంబంధించిన వాళ్ళు, ఇలా వర్గానికి సంబంధించిన వాళ్ళు, పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉండరు కాబట్టి, పేదలు ఉండరు కాబట్టి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అడిగేటోడు ఉండరు, వాళ్ళ తరఫున ప్రశ్నించేటోడు ఉండడు, పోరాటం చేసేటోడు ఉండడు కాబట్టి గంపకు తగ కూలగొడితే అయిపోతుందని భావించడం జరుగుతుంది. కానీ పేదల ఉసురు పోసుకున్నాడు ఎవడు కూడా చరిత్రలో బాగుపడలేదు. అది పౌరాణిక నాటకాల్లో కానీ, చరిత్రలో కానీ, చరిత్ర మొత్తం తీసుకుంటే తెలుస్తుంది రేవంత్ రెడ్డికి. చూద్దాం రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది. రాష్ట్రంలో పాలన రివర్స్ గేర్, వివాదాలు రేపి వెనక్కి తగ్గి, అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బందులు, ప్రజా వ్యతిరేకత, ప్రతిపక్షాల ఆందోళనతో మారుతున్న నిర్ణయాలు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మార్పులు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలులో మాత్రం తరచూ వెనక్కి తగ్గాల్సి వస్తుంది. ముందస్తు అధ్యయనం లేకుండా అనాలోచిత నిర్ణయాలపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో ప్రభుత్వం పలుమార్లు తన నిర్ణయాలను రివర్స్ చేయాల్సి వస్తుంది. గత 2 ఏళ్లలో జరిగిన అనేక ఘటనలు ప్రభుత్వ పాలనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు అమలు దశలో తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ప్రజలు, ప్రతిపక్షాలు, సామాజిక వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతుండటంతో వెనక్కి తగ్గిన సందర్భాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో పరిపాలనలో స్పష్టత లేకపోవడం, నిర్ణయాలలో స్థిరత్వం లేకపోవడం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పరిపాలన తీరుపై విస్తృత చర్చ జరుగుతుంది. అభివృద్ధి నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం, ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు వెనక్కి తగ్గడం వంటి అంశాలు ప్రభుత్వంపై విమర్శలకు కారణమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే వేగం కంటే వాటిని వెనక్కి తీసుకునే వేగమే ఎక్కువగా కనిపిస్తుందని విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వ పరిపాలన సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. స్థిరత్వం లేకపోవడంపై తెలంగాణలో ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాలు తరచూ మారడం లేదంటే అమలుకు నోచుకోకపోవడం అనేది స్థిరత్వం లేకపోవడం అనేది స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రతిపక్షాలకు రాజకీయ ఆయుధాలుగా మారుతున్నాయి. విధానాల అమలు దశలో వివాదాలకు దారితీయడం, తర్వాత వాటిని సవరించడం లేదంటే వెనక్కి తీసుకోవడం జరుగుతున్న పరిణామాలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఎత్తి చూపుతున్నాయి. ప్రతి వివాదాస్పద నిర్ణయాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లో చర్చకు తీసుకువెళ్తున్నాయి. ప్రభుత్వం ప్రజల భావోద్వేగాలు, స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేపడుతున్నాయి. దీంతో ప్రభుత్వ నిర్ణయాలు రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం, ఖమ్మం జిల్లాలో కూల్చివేతల అంశం, శారదాపీఠం భూముల వ్యవహారం వంటి అంశాల్లో ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. ప్రజా వ్యతిరేకత పెరిగిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి రావడం ప్రతిపక్షాలకు మరింత బలం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్థితి వల్ల ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రతిపక్షాల విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది. నిర్ణయాల్లో స్పష్టత, ముందస్తు ప్రణాళిక లేకపోతే పాలక ప్రతిపక్షానికి రాజకీయంగా నష్టం తప్పదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యక్తిని కోణంలో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చరిత్రను, భవిష్యత్తును మొత్తం మార్చే విధంగా ఉందనే కోణంలో ఆయన నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత వెనక్కి తగ్గడం, అనేక దశల్లో సోనలు ఎదుర్కోవడం వల్ల పరిపాలనలో స్థిరత్వం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ముందస్తుగా ఒక విధానాన్ని ప్రకటించి తర్వాత వివాదాలు తలెత్తుతున్నప్పుడు దాన్ని సవరించడం లేదంటే వెనక్కి తీసుకోవడం జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పలు సందర్భాల్లో ముందస్తు అధ్యయనం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రజల అభిప్రాయాలు, స్థానిక పరిస్థితులు, సంబంధిత వర్గాల అభ్యంతరాలు వంటి అంశాలను ముందుగానే పరిగణలోకి తీసుకోవడం వల్లే నిర్ణయాలు వివాదాలకు దారి తీస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వివాదాలు చెలరేగిన తర్వాత వాటిని సవరించడం పరిపాలనలో తడబాటు ఉన్నట్లు భావన కల్పిస్తుందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలపైన ప్రజల్లో కొంత అనిశ్చితి నెలకొంటుందని అంటున్నారు. పాలనలో స్పష్టత, దీర్ఘకాల ప్రణాళిక లేకపోతే ప్రభుత్వంపై విశ్వాసం తగ్గే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నిర్ణయాల్లో స్థిరత్వం, పారదర్శకత ఉంటేనే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని వారు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజా మెప్పు పొందడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ప్రజా మెప్పు పొందడంలో మాత్రం పూర్తి స్థాయిలో విజయవంతం కాలేకపోతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కొన్ని నిర్ణయాలు అమలు దశలో వివాదాలకు దారితీయడం వల్ల ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తుంది. పలు కీలక నిర్ణయాలు ప్రకటించిన తర్వాత వాటిని సవరించడం లేదంటే వెనక్కి తీసుకోవడం వంటి పరిణామాలు ప్రభుత్వంపై విమర్శలకు కారణమవుతున్నాయి. ప్రజల అభిప్రాయాలు, స్థానిక పరిస్థితులు పూర్తిగా పరిగణలోకి తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక కొన్ని సంక్షేమ పథకాల అమల్లో కూడా ఆలస్యం లేదంటే స్పష్టత లేకపోవడం ప్రజల్లో అసంతృప్తికి దారి తీస్తుందని చెప్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వేగంగా అమలు చేస్తేనే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేలా ఉండాలని, అమలు విషయంలో స్పష్టత ఉండాలని రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి. 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి వెలగబెట్టింది ఏంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో భూముల వినియోగంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద వివాదానికి దారితీసింది. విద్యార్థులు, పర్యావరణ కార్యకర్తలు నిరసన తెలపడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఖమ్మం వెలుగుమట్టలో అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా విమర్శించడంతో ప్రభుత్వం పరిస్థితిని సమీక్షించాల్సి వచ్చింది. శారదాపీఠం భూములను జలమండలికి కేటాయించడంపై హిందూ సంస్థలు, భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాల్సి వచ్చింది. ధరణి వ్యవస్థను రద్దు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం కొత్త వ్యవస్థపై స్పష్టత ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో రైతులు, భూమి యజమానులు అనిశ్చితి నెలకొంది. ప్రక్రియ పలుమార్లు వాయిదా పడింది. ఎన్నికల హామీగా ప్రకటించిన రుణమాఫీ అమలులో విడతల విధానం తీసుకురావడం వల్ల రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. విమర్శలు రావడంతో అమలు విధానంలో మార్పులు చేయాల్సి వచ్చింది. రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం విషయంలో ప్రారంభంలో ప్రకటించిన విధానం తర్వాత సవరణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి కారణంగా ఛార్జీలు పెంచే అంశంపై చర్చ జరిగినా ప్రజా వ్యతిరేకతతో ప్రభుత్వం వెనక్కి తగ్గిన పరిస్థితి ఏర్పడింది. అర్హతల పేరుతో పెద్ద ఎత్తున రేషన్ కార్డులు రద్దు చేస్తానన్న ప్రచారం రావడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. ప్రభుత్వం వివరణ ఇచ్చి ప్రక్రియను నెమ్మదించింది. పేదల ఇళ్ల భూముల సర్వే ప్రక్రియపై పలు ప్రాంతాల్లోని ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవడంతో ప్రభుత్వం పునః సమీక్ష చేపట్టింది. పలు విద్యా సంస్థలకు చెందిన భూముల వినియోగంపై వచ్చిన నిర్ణయాలు వివాదాలకు దారి తీయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్న కూడా విద్యా కమిషన్ కూడా నిర్ణయం తీసుకుంది, ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక మీద కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ అంటున్నారు, అయ్యరా మీ నివేదిక అని చెప్పి. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గియాలి, అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ప్రైవేట్ పరంగానే వాళ్ళని తీసుకోవాలనే కోణంలో అసంబద్ధ నిర్ణయాలు, అవగాహన లేని నిర్ణయాలు తీసుకోవడం అనేది, అవి బయటికి పొక్కడం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి పాలన అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా మారిందని కొన్ని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులతో పాటు ప్రజలు కూడా విమర్శలు చేయడం జరుగుతుంది. ఇంత చూసినటువంటి రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ పాలన చూసి ఈరోజు ప్రజలు కేసీఆర్ వద్దు, టీఆర్ఎస్ పార్టీ వద్దన్న ప్రజలే ఈరోజు ఏమంటున్నారంటే ఈయన కంటే ఆయననే ఉండే కదా అంతో ఇంతో అనే కోణంలో తెలంగాణ ప్రజలు ఈరోజు పునరాలోచన చేయడం జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి పాలన తీరుతో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా పోతుంది తెలంగాణ రాష్ట్రంలో అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. పశ్చిమాసియాలో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ధ్వంసకాండ ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్, గల్ఫ్లోని యుఎస్ ట్యాంకర్, కువైట్ జలాల్లో చమురు ట్యాంకర్, అదేవిధంగా ఒమన్ పోర్టుపై క్షిపణుల దాడి. ఒమన్ ఘటనలో 2 భారతీయులు మృతి. అజర్బైజాన్ పై ముమ్మరంగా దాడులు. హోర్ముజ్ జలసంధిలోకి భారత్, చైనా నౌకలను అనుమతిస్తామని ప్రకటన. వివిధ నౌకల్లో చిక్కుకున్న 23,000 మంది భారత సిబ్బంది. తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ఆయన పేరు శివప్రతాప్ శుక్లా. ప్రస్తుత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ. బెంగాల్కు ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రవి, తమిళనాడుకు ప్రస్తుత కేరళ గవర్నర్ అర్లేకర్. ఈ నోటిఫికేషన్ ఏంది? మూసీ కోసం ఒక్క ఇల్లు కూల్చినది బిఆర్ఎస్ మోడల్, 1,00,000 ఇల్లు కూల్చే బుల్డోజర్ కాంగ్రెస్ మోడల్. విధ్వంసం లేకుండానే మూసీ అభివృద్ధి, 16,000 కోట్లతోనే ప్రాజెక్టు పూర్తి. 1,00,000 పేదల ఇండ్లు కూల్చి మూసీ అభివృద్ధి చేస్తామంటే ఒప్పుకోమంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు. ఇదేరా మీ పనికి మళ్ళీ పనులు, కాంగ్రెస్ వాళ్ళు చేసే పనులు.
పేదల ఇల్లు కూల్చారంటారు ఏదైనా మీరు. హైడ్రా పెడుతూ రేవంత్ రెడ్డి అన్న ఇల్లు హైడ్రాలో ఉందని చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హైడ్రాలో ఉందని చెప్పారు ఆయన ఇల్లు. ఇంకా ఊల్చకపోతున్నారు ఏదైనా మీరు అధికారులు. ఎందుకురా మీ అధికారులు చేతగాని అధికారులు. పేదలకు న్యాయం, పెద్దలకు న్యాయం. పెద్దల సభకు నితీష్ కుమార్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు. త్వరలోనే బీహార్ సీఎం పదవికి గుడ్ బై. కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర. ముఖ్యమంత్రి పీఠం బీజేపీకి. రేసులో డిప్యూటీ సీఎం చౌదరి, కేంద్ర మంత్రి రాయ్. నితీష్ కుమారుడికి డిప్యూటీ సీఎం పదవి వచ్చేలా ఒప్పందం. టోలీ చౌకీలో ప్రమాదం. 5వ అంతస్తు నుంచి పడి 3 భవన నిర్మాణ కార్మికుల దుర్మరణం. మరో 2 పరిస్థితి విషమం. బతుకు తెరువుకై వచ్చి కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి బలి. నిర్మాణంలో నాసి రకం గోవా కర్రలు. బీజేపీ రెబల్స్ ఆందోళన. జగిత్యాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగా శ్రావణి ఇంటిపై దాడి. ఇంటి ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు టెంట్ ధ్వంసం. శ్రావణి కుటుంబ సభ్యులకు బెదిరింపులు. ఎంపీ అరవింద్ ప్రెస్ మీట్ కు ముందు ఉద్రిక్తత. ఆందోళనకారుల అరెస్ట్. రాష్ట్రంలో రాక్షస పాలన అంటున్నది బీజేపీకి సంబంధించి. ఇక 2.5 బీజేపీకి సంబంధించిన మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. ఎందుకు ఈమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది? బీజేపీ రాష్ట్ర ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం నిన్ననే ఈమెకి ఎందుకు వచ్చిందంటే, ఒకటి కేవలం విజయక్రాంతి పత్రిక. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కానీ, బీజేపీ పార్టీలో కానీ, బీఆర్ఎస్ పార్టీలో కానీ, బీఆర్ఎస్ పార్టీకి ఏమో మహిళా అధ్యక్షురాలు లేరు. బీజేపీ పార్టీకి ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి ఉన్నా ఆ మహిళా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, మహిళా అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యం లేదు. పార్టీల్లో తీసుకున్న కీలక నిర్ణయాల్లో అవకాశాలు లేకుండా పోతున్నాయి. మహిళలకు వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే మంత్రుల దాకా మహిళలకు అవకాశాలు ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే భర్తలో, కొడుకులో లేదంటే మరుదులో రాజకీయాలు చేయడం జరుగుతుంది తప్ప మహిళలు కేవలం సంతకాల దగ్గరనే వాళ్ళని వినియోగిస్తున్నారనే కోణంలో నిన్న అద్భుతంగా ఒక కథనాన్ని ఇచ్చింది విజయక్రాంతి పత్రిక. ఆ కథనం వచ్చింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఈమె మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రెస్ మీట్ పెట్టింది. అంటే మహిళలకు ఎట్టట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎట్లా సహకారం చేస్తుంది, అభివృద్ధి ఎట్లా చేస్తుంది, మహిళలు ఎట్లా అద్భుతంగా వినియోగించుకోవడం జరుగుతుందంటూ ప్రెస్ మీట్ పెట్టింది ఆమె. నిన్న అవకాశం ఇచ్చారు బీజేపీ వాళ్ళు. ఇక ఈనాడు ప్రధాన పత్రికలు వచ్చిన వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం. చెలో అహ్మదాబాద్. T20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్. ఉత్కంఠభరిత సెమీస్ లో ఇంగ్లాండ్ పై గెలుపు. T20 ప్రపంచ కప్ లో భారత్ ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఏకంగా 253 పరుగులు చేసింది. ఇంత పెద్ద టోర్నీలో ఇలాంటి కీలక పోరులో అంత స్కోరు చేశాక గుండెల మీద చేయి వేసుకుని కూర్చోవచ్చు. ఫైనల్ చోటు ఖాయమని ధీమాగా ఉండొచ్చు. కానీ గురువారం మాత్రం ఓటమి భయంతో భారత జట్టుతో పాటు దేశమంతా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఆఖరి దాకా ఉత్కంఠ తప్పలేదు. 2024 పొట్టి కప్పు ఫైనల్ సంచలన ప్రదర్శనతో భారత్ కు నమ్మశక్యంకాని విజయాన్ని అందించిన జస్ప్రీత్ బుమ్రా ఈసారి సెమీస్ లో అద్భుత బౌలింగ్ తో పాటు ఫైనల్ చరణతో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్ కు స్వర్గధామంగా మారిన వాంఖాడేలో మిగతా బౌలర్లందరూ ఇంగ్లీష్ బ్యాటర్ల దాటికి బెంబెలెత్తిపోయిన వేళ బుమ్రా తీవ్ర ఒత్తిడిలో 2 పొదుపైన ఓవర్లు వేసి జట్టును గట్టెక్కించాడు. ఇంగ్లాండ్ చివరి 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. కేవలం 7 పరుగుల తేడాతో నెగ్గిన భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఆదివారం అహ్మదాబాద్ లో న్యూజిలాండ్ తో తుది పోరులో తలపడనుంది. T20 ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్ చేరడం ఇది 4వసారి. 2007, 2024 విజేతగా నిలిచిన టీమిండియా 2014లో రన్నరప్ గా నిలిచింది. దద్దరిల్ల పశ్చిమాసియా. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. లెబనాన్లో హెజ్బొల్లా స్థావరాలపైన యుద్ధాన్ని విస్తరిస్తున్న ఇరాన్. అజర్బైజాన్ పైకి డ్రోన్లు. ఒమర్ పోర్టు పైన గల్ఫ్ దేశాలపై కొనసాగింపు. యుద్ధ నౌకపై దాడికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ పేర్కొంది. శ్రీలంక తీరంలోకి మరో ఇరాన్ నౌక. నేటి నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. 99 రోజుల కార్యాచరణ అమలు. ఉద్యోగ మేళాలతో 1,00,000 మంది కొలువులు. ఇందిరా మహిళా శక్తి భవనాల ప్రారంభం. అర్హులందరికీ ఇందిరా మహిళ మంజూరు. నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డుల పంపిణీ. ఎమ్మెల్యేలు ఊళ్ళకి వస్తలేదు, అందుకే ఈ కార్యక్రమాలు. నాయన మీరు ఊళ్ళకి పోవాలరా బాబు. ఎమ్మెల్యేలు అయితే ఎలక్షన్ టైంలో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రచారం కోసం పెట్టి దండాలు కాలు మొక్కి పిల్లల ముడిగడేది కాదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా సెక్యూరిటీ గార్డులు వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళని పక్కన పెట్టి కార్యకర్తలను చుట్టే కాదు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కూర్చున్నాం కాదు, జనాల మధ్యలోకి వాళ్ళని చెప్పి రేవంత్ రెడ్డిలను పంపిస్తున్నాడు. వీళ్ళు ఓకుటే అప్పుడే బగబగలు. రాష్ట్రంలో 39 డిగ్రీలను తగ్గిన ఉష్ణోగ్రతలు నేడు 6 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు. మండలం యూనిట్గా యూరియా పంపిణీ. యాప్లో మార్పులు. సీఎం ఆదేశాలతో వ్యవసాయ శాఖ కసరత్తు. రాష్ట్రంలో యూరియా పంపిణీ కోసం ప్రారంభించిన యాప్ సేవలను సులభతరం చేసేందుకు పలు మార్పులు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లా యూనిట్ గా పంపిణీ ప్రక్రియ సాగుతుండగా ఆ స్థానంలో 1 లేదంటే 2 మండలాలను ఒక యూనిట్ గా లేదంటే నియోజకవర్గం యూనిట్ గా పంపిణీ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. యూరియా పంపిణీ సరిగా చేయని ప్రైవేట్ డీలర్లపైన నిఘా పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఈ మేరకు
చర్యలు చేపడుతున్నారు. యూరియా పంపిణీ సులభంగా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక యాప్ను రాష్ట్ర ప్రభుత్వం పనికిమల్ల దద్దమ్మలారా, ఈ యాప్ వల్లనే రైతులు యూరియా కొనుక్కోలేకపోతున్నారా? పనికిమల్ల దద్దమ్మలారా, మీకు మైండ్ లేదురా, ఫీడ్బ్యాక్ లేదు, మీకు మైండ్ లేదు. ఇది పార్టీ, మీరు మంత్రులు, నాయకులు, కథ కార్ఖానా మనుషులారా మీరు? యూరియా వినియోగానికి యాప్ వినియోగించాలని చెప్తున్నారా? పనికిమల్ల దద్దమ్మలారా మీరు? పెద్ద ఫోన్లు ఎంతమంది రైతుల దగ్గర ఉంటారా? 350 రూపాయలు 400 వేసుకొని సిమ్లా డబ్బులు వేసుకొని బతికే రోజులు రైతుల దగ్గర ఉన్నాయా? ఆయన యాప్లో పోయి యాప్ బుక్ చేసుకుంటారా? యాప్లో బుక్ చేసుకుంటే యూరియా వస్తున్నారా? దుకాణదారులు, పెద్ద రైతులు అందరూ దొంగలు జమై పంచుకు తింటున్నారా? పందికొక్కులాగా ఊర్లలో 200, 300 ఎక్కువ యూరియా బస్సును అమ్ముతున్నారా? దొంగలారా, బతుకులు పాడగని. యూరియా బస్సు ఈయనక యాప్ ఎందుకురా? కేసీఆర్ ఉన్నన్ని రోజులు యూరియాకు ఇబ్బందులు ఉన్నాయా? అందుకే మీ బతుకులు వద్దంటున్నారు తెలంగాణ ప్రజలు, మీ పనికిమల్ల పాలన వద్దంటున్నారు. రాజ్యసభ సభ్యులుగా సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం. బారాస నుంచి పోటీ లేకపోవడంతో ఫలితం ప్రకటించడమే తరువాయి. నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పిసిసి అధ్యక్షుడు. ఎందుకుంటారు? అంతా ఒకటేనా? వీళ్ళందరూ ఒకటి దోస్తులు. పోటీ ఎందుకు పెడతారు వాళ్ళు? భూభారత్లో గిఫ్ట్ డీడ్ మిస్సింగ్. సేల్ డీడ్ ఆప్షన్ తో రిజిస్ట్రేషన్ ఛార్జీలు డబల్. అదనపు ఆదాయం కోసం సర్కారు కక్కుడితే రైతుల నెత్తిపై రిజిస్ట్రేషన్ భారం. 50% చెరువులు ఖాళీ. రాష్ట్రంలోని 10,500 చెరువుల్లో సగం లోపే జలాలు. మార్చి మొదట్లోనే అడుగట్టిన నీటి వనరులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 90% ఎండిన చెరువులు. నిరుడు రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదు అయిన చెరువులు నింపని కాంగ్రెస్ ప్రభుత్వం. నాడు కేసీఆర్ పాలనలో నడి వేసవులోనూ మత్తళ్ళు. ప్రస్తుతం సాగునీటి కోసం రోడ్డెక్కుతున్న రైతులు. ఎండలు ముదిరితే మున్ముందు గడ్డు పరిస్థితులు. ఫైనల్లో భారత్ అంటూ క్రికెట్ సంబంధించిన ఒక వార్త వచ్చింది. సింఘ్వి, వేమ్ ఎన్నిక ఏకగ్రీవం అంటే ఒక వార్త. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా కొత్త నాయకుడు రావడం జరిగింది. కొత్త ఆయన శివప్రసాద్ శుక్లా. ఇక యుద్ధ బీభత్సం, పశ్చిమాసియాలో కొనసాగుతున్న కల్లోలం అంటూ ఒక వార్త. వెలుగు ప్రధాన పత్రికలు కూడా ప్రధానంగా యుద్ధానికి సంబంధించి వచ్చింది. యుద్ధం మన తలుపు దగ్గరకు వచ్చిన నోరు మెదపరా, ఈదో పనికి మాట్లాడు దద్దమ్మగాడు ఈడోగాడు. 120 కాలేజీలో లక్షల్లోపే. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు. 3 ఏళ్ల పాటు ఇవే ఫీజులు. వాయిదాల పద్ధతిలో చెల్లింపులకు వెసులుబాటు. 160 కాలేజీలకు ఫీజులు నిర్ణయిస్తూ సర్కారు జీవో. అత్యధికంగా 1.23 లక్షలు, కనిష్టంగా 45,000 ఫీజు. గంజాయికి బానిసై వేధిస్తున్నాడని కొడుకును చంపిన తండ్రి. నరికేసిన గొడ్డలితో వెళ్లి పోలీసులకు సరెండర్. నిజామాబాద్ జిల్లా నల్లవెల్లిలో ఘటన. ఏం చేయాలరా? మిమ్మల్ని పెంచిరు, పెద్ద చేసిరు. పెళ్లిడికి వచ్చినా పెళ్లి చేయాలనుకుంటే పెళ్లి చేసుకోరు. ఈ దద్దమ్మలు ఇంట్లో గొడవలు, పంచాయతీలు. ఎప్పుడు గంజాయి మత్తులో ఎవరి మీద అఘాయిత్యం చేస్తారో తెలియదు, ఎవరి మీద దాడి చేస్తారో తెలియదు, ఎవరిని మర్డర్ చేస్తారా, రేప్ చేస్తారా, నరకుతారా, అది ఏం తెలియదు. ఏం చేయలేక పొట్టన ఉంటిన కొడుకుని ఈరోజు చంపాల్సిన పరిస్థితి దాపురించింది తెలంగాణ రాష్ట్రంలో. ఇది ఈ కాంగ్రెస్ పార్టీ పాలన, ఇది రేవంత్ రెడ్డి పాలన. అలా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ గంజాయి నివారించలే. రేవంత్ రెడ్డి వచ్చి పెద్ద నరికింది ఏం లేదు. ఈ గంజాయి నివారించలేకపోతున్నారు కాబట్టి యువకులు గంజాయికి బానిసలై తల్లిదండ్రులకు భారం అవుతున్నారు. తండ్రే ఈరోజు కొడుకుని చంపాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రత్యర్థులు లేదంటే వ్యతిరేక వాళ్ళని చంపి తమ భూములను రక్షించుకుని తమ కొడుకులకు, బిడ్డలకు స్వార్థంతోనో లేదంటే ప్రేమతోనో ఇవ్వాలని కోణంలో ఆలోచన చేస్తారు ప్రతి ఒక్కరు. అంటే సాధారణంగా సమాజంలో గతంలో చూస్తే. కానీ ఇలా కడుపులో పుట్టిన కొడుకుని చంపినంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత పనికిమాలిన పాలన చేస్తున్నారడానికి ఇది నిదర్శనం. గంజాయి నాపే దమ్ము లేని దద్దమ్మ పార్టీలు ఏం పార్టీలు రా, ఏం ప్రభుత్వాలు రా మీవి? చూద్దాం. గంజాయి మత్తుకు బానిసగా మారి ఇంట్లో వాళ్ళను వేధిస్తున్న కొడుకును తండ్రి గొడ్డలతో నరికి చంపేశాడు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం నల్లవెల్లిలో గురువారం ఘటన చోటు చేసుకుంది. వ్యవసాయం చేసుకునే కొత్తగొల్ల కిషన్, లక్ష్మి దంపతులకు 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు భానుచందర్ ప్రైవేట్ బస్ కండక్టర్ గా పనిచేస్తుండగా చిన్న కొడుకు కొత్తగొల్ల భానుప్రకాష్ 23 సంవత్సరాలు గంజాయికి అలవాటు పడి ఖాళీగా ఉంటున్నాడు. ఈ రేవంత్ రెడ్డి ఈ కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం మొత్తం గంజాయికి అడ్డాగా మారి ఇలా పట్టించుకునే దిక్కు లేదు. ఏమి చేయలేని పరిస్థితుల్లో తండ్రులే కొడుకులు చంపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఎప్పుడు చూసినా మత్తులో తూగుతూ డబ్బుల కోసం ఇంట్లో గొడవ పడేవాడు. అతన్ని మార్చడానికి తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గంజాయికి బానిస కావడంతో పెళ్లి కూడా కావడం లేదు. తండ్రి మందలించినప్పుడల్లా అతనిపైకి దాడికి వెళ్ళేవాడు. బుధవారం రాత్రి మత్తులో తూలుతూ ఇంట్లో హంగామా చేసి
సోయి లేకుండా నిద్రలోకి జారుకున్నాడు. అతని వేధింపులకు విసిగిపోయిన తండ్రి కొత్తగొల్ల కిషన్ గురువారం ఉదయం నిద్రిస్తున్న కొడుకును గొడ్డలితో నరక అక్కడికక్కడే చనిపోయాడు. తర్వాత కిషన్ గుడ్డలితో సహా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. ఏం ఎంక్వైరీ చేస్తారా బాబు? మీకు గంజాయిని పట్టుకుని చేతగాదు మీకు. ఎమ్మెల్యేలు వస్తేనేమో గంటల తరబడి రోజుల తరబడి వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు. ఆయన ఎవరు ఎత్తుకపోతున్నట్టు, వాళ్ళని ఎవరు ఏదో చేస్తున్నట్టు. తాగడానికి డబ్బు ఇవ్వలేదని గుడ్డలతో తల్లిపై కొడుకు దాడి. మహబూబాద్ జిల్లా చెర్లపాలెంలో దారుణం చోటు చేసుకుంది. ఇది అంటే మందుకు బానిసలు చేసారు, డ్రగ్స్ కు బానిసం చేసారు మన తెలంగాణ పాలకులు. ఇంత అద్భుతంగా ఉన్నారనే దానికి నిదర్శనం. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిపైనే గుడ్డలతో దాడి దిగాడు ఒక కొడుకు. దాడిలో ఆమె తీవ్రంగా గాయపడగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాద్ జిల్లా చెర్లపాలెంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిట్టిమల్ల యాకయ్య అజీం తన తల్లి చిట్టిమల్ల లచ్చమ్మను బుధవారం రాత్రి మద్యం తాగడానికి డబ్బులు అడిగాడు. అప్పటికి అతను మద్యం సేవించి మత్తులో ఉన్నాడు. ఇది గమనించిన ఆమె తన వద్ద డబ్బులు లేవని చెప్పింది. దీంతో యాకయ్య తల్లితో గొడవకు దిగాడు. ఆగ్రహంతో గుడ్డలు తీసుకుని తల్లి తల చేతులపై దాడికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన లచ్చమ్మను చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. యాకయ్యపై గురువారం కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఏమవుతుంది? మళ్ళీ వస్తాడు, సంవత్సరానికి 2 ఏళ్లకు వస్తాడు, మళ్ళీ ఇదే పని చేస్తాడు. ఏంది మార్పు రావాల్సింది? గంజాయి దొరకకుండా చూడాలి ప్రభుత్వాలు, కానీ అది చేస్తాయి చెయ్యరు. వీళ్ళు గంజాయి రాకుండా బిజీగా వీళ్ళు ఉండాలి. ఎలక్షన్ వచ్చినప్పుడు క్వార్టర్ ఇస్తే ఓటు వేయాలి. ఓటర్ వేస్తే మేము అధికారం, ముఖ్యమంత్రులకు కావాలి, మంత్రులకు కావాలి, ఇదే పని. కృష్ణా బోర్డు దండగా. ఏపీ జలదోపిడీ పట్టదు, టెలిమెట్రీలు పట్టదు. ఉన్న వాటిని పట్టించుకోకుండా బాధ్యత నుంచి పక్కకు ఫేజ్ 1 లో ఏర్పాటు చేసిన టెలిమెట్రీల నిర్వహణ రాష్ట్రాలదేనట. వాటర్ అకౌంట్ లెక్కలు సైతం రాష్ట్రాలే ఇవ్వాలని స్పష్టం. 2 రాష్ట్రాల ఈఎన్సీలు అధికారులకు తాజాగా బోర్డు లేఖ. బీహార్ కు కొత్త సీఎం రేసులో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్, మంత్రి దిలీప్ కుమార్ జైస్వాల్. రాజ్యసభకు వెళ్లనున్న ప్రస్తుత బీహార్ సీఎం నితీష్ కుమార్ నామినేషన్ దాఖలు. రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తారని వెల్లడి. బీహార్ కు కొత్త సీఎం రానున్నారు. జేడీయూ చీఫ్ ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లనున్నారు. దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే సీఎం పోస్ట్ బీజేపీకి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే బీజేపీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిద్ధం కావడం జరిగింది. ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా పోటీ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా సిద్ధమైన నేపథ్యంలో బీజేపీ పార్టీ ఎవరిని నిర్ణయిస్తుందనే అంశమే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి బీజేపీ నుంచి ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్, రాష్ట్ర మంత్రి దిలీప్ కుమార్ జైస్వాల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్ త్వరలో రాజకీయాల్లోకి వస్తారని పలువురు భావిస్తున్నారు. దీంతో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కవచ్చని కొందరు భావిస్తున్నప్పటికీ దానిపై స్పష్టత రాలేదు. రాజ్యసభకు నితీష్ నామినేషన్ దాఖలు. తాను రాజ్యసభకు వెళ్తున్నట్లు స్వయంగా నితీష్ కుమార్ గురువారం ఎక్స్ లో తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. తాను పార్లమెంట్ కు వెళ్లిన బీహార్ ప్రజలతో బంధం కొనసాగిస్తారని నితీష్ స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీ కౌన్సిల్ తో పాటు పార్లమెంట్ లోని లోక్సభ, రాజ్యసభ సభ్యుడిగా ఉండాలనే కోరిక తనకు ఎప్పటి నుంచో ఉంది. నా కోరికకు అనుగుణంగా ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేస్తున్నాను. అభివృద్ధి చెందిన బీహార్ నిర్మించడానికి నా మద్దతు ఎప్పుడు ఉంటుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి ఇప్పుడు సహకారం అందిస్తారని పేర్కొన్నారు. నితీష్ పై ఆర్జేడీ నేతల ఫైర్. నితీష్ కుమార్ నిర్ణయంపై ప్రతిపక్ష ఆర్జేడీ నేతలు మండిపడుతున్నారు. ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ జా మాట్లాడుతూ నితీష్ కుమార్ టెంపరరీ సీఎం అని మా నాయకుడు తేజస్వి యాదవ్ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కానీ ఇంత త్వరగా ఆయన పదవి నుంచి తప్పుకుంటారనుకోలేదు. 21 ఏళ్లు సీఎం గా పనిచేసిన వ్యక్తికి రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళాలని ఉందని చెప్పడం చైల్డిష్ గా ఉంది అని విమర్శించారు. ఆర్జేడీ లీడర్ మృత్యుంజయ్ తివారీ మాట్లాడుతూ సీఎం నితీష్ కుమార్ ను బీజేపీ ఇంత త్వరగా తొలగిస్తుందని ఎవరు ఊహించి ఉండకపోవచ్చన్నారు. జేడీ నుంచి చాలా మంది బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మీది ఏంద్రా బాధ? మీ బతుకులకి ప్రజలేమో ఓట్లేయరు, ఎప్పుడు ఓడిపోతారు. మీరు అధికారంలోకి రారు మీరు అధికార పక్షం మీద ఎందుకురా ఊకే విమర్శలు చేస్తారు? మీకు దమ్ముంటే, మీ చేతనైతే మీ అందరూ ఉన్నారు కదా, మీ నాయకుడు మీరు నమ్మే నాయకుడు రాహుల్ గాంధీ కానీ మీరు ఏం చేయాలంటే ప్రజలకు వద్దకు వెళ్ళి ప్రజలను ఓట్లేయాలని బ్రతిమలాడతారా, వాళ్ళ కాలమొక్తారా, వాళ్ళ పిల్లల ముడిగడతారా? ఆ పని చేయండి. మీరు ఫస్ట్ అధికారం వచ్చే ప్రయత్నం చేయండి. నితీష్ కుమార్కి అధికారం వచ్చింది, 21 ఏళ్ళు సీఎం ఉన్నాడు, ఆయన గురించి మాట్లాడే అర్హత మీకు ఏముందరో నాకు అర్థమైతే లేదు.
ఇవి నాటి ప్రధాన పత్రికలను వార్తా విషయాలు మిత్రులారా. మీ సూచన సలహాల అభిప్రాయాలకు పూర్తి పంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.